ఈరోజు మనకు మండే. ఈరోజు రేపు ఎక్స్పైరీ ఉంది. ఇది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ నిఫ్టీ అనేది ప్రీవ్యూ క్లోజు 25,144లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,118లో జరిగింది. మనకు 4 పాయింట్ల హైలో ఏర్పడింది. లో చూసినట్లయితే ఇక్కడ మనకు 25,048 దాకా వెళ్ళడం జరిగింది. చిన్న మూమెంట్, కాకపోతే మనకు ఏ విధంగా ఉందో చూద్దాం. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీఈసీలు ఈ 24,900 సిఈ మరియు ఈ 25,400 సిఈ పిఈ. ఒకసారి మనం సిని గమనిద్దాం. సిని గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది ఒక 915, ఇది నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా మూమెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. ఇది మనకు స్టెప్ బై స్టెప్ ఇది మనకు డౌన్ అవుతూనే ఉంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఓకేనా, ఇక్కడ మనకు మార్కెట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే పైకి వెళ్ళి మూమెంటం తీసుకుందో మళ్ళీ డౌన్ దీని కిందికి వచ్చిన తర్వాత మనం దీనికి ఇక్కడ మనం మూమెంటం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మూమెంటం ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి మనం బై చేసుకోవాలి. అప్పుడు ఇది ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు పి అనేది హైని టచ్ అయినప్పుడు. ఓకేనా, గుర్తుంచుకోండి. దీంట్లో మనకు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు ఆడ్ చేసుకున్న పిఈసీలు దాని హైని మనకు టచ్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఇది మళ్ళీ ఇది పెరగడం జరుగుతుంది. అంటే కింద నుంచి మనకు మూమెంటం తీసుకోవడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే ఈ విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది అంటే ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ను కూడా ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇక్కడ మనకు నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని డౌన్ అయింది. ఇది కూడా మనకు స్టెప్ బై స్టెప్ మనకు కిందికి రావడం జరిగింది. ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకోలేదు, మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. అంటే ఎప్పుడైతే పిఈ అనేది దాని హైకి తాకిందో అప్పుడు ఇది మళ్ళీ మనకు కింద నుంచి మనకు మూమెంటం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఆ తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు 10-11కు ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మనకు ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. అంటే ఇక్కడ విక్కులు ఏర్పడినా కూడా ఇక్కడ మనకు క్లోజింగ్ చూసినట్లయితే దీని బాడీ లోపలనే ఉంది. ఇది మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ నుండి మళ్ళీ మనకు సేమ్ బాడీ నుండి మళ్ళీ 11-19కి ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది. కానీ ఇక్కడ మనం ఆడ్ చేసుకున్న సిఈలో ఆ మూమెంటం అనేది లేదు. అక్కడ మనకు ఆడ్ చేసుకున్న సిఈలో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 10-11 ఇక్కడ ఈ విధంగా ఉంది. మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ మనకు 11-19 చూడండి, ఇక్కడ మనకు సమానంగా లేదు ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా కూడా ఉన్నప్పుడు మనం ఒక్కోసారి మనం నిఫ్టీ చార్ట్ను కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు మూమెంట్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం ఈ నిఫ్టీ చార్ట్ని గమనించినట్లయితే మనకు క్లియర్గా ఉంది. ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకొని ఇక్కడి నుంచి మనకు మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే అంటే దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి. దీని కింద రెడ్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఓకేనా, చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఉంది. ఓకేనా, ఈ విధంగా ఉంది. నిఫ్టీ చార్ట్లో మనకు సమానంగా ఉంది ఇక్కడ మనకు, కానీ మనం ఆడ్ చేసుకున్న సీలో లేదు. ఆ తర్వాత హైకి వెళ్ళింది. ఎప్పుడైతే పిఈ అనేది ఇక్కడ మనకు సిఈ అనేది దీని హై ఇదే మనకు ఈ 915 క్యాండిల్ నుంచి మనకు బాడీని ఇక్కడ మనం ఇక్కడి నుంచి విక్కుని ఏర్పరిచి డౌన్ కావడం జరిగింది చాలాసార్లు. మనం హైగా మనం భావించాలి. ఎప్పుడైతే దీని మీద మనకు పైన ఏర్పడుతుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇది మనకు ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది మనకు దీని హైని ఎప్పుడైతే మనకు క్రాష్ అయినప్పుడు మాత్రమే ఇది మనకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే దాని హై దాటినంత వరకు అది మనకు బై చేసుకున్నా కూడా అది మనకు కిందికి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా పైకి వెళ్ళి దీని బాడీ మీద మనం సపోర్ట్ తీసుకుంది.
దీని హైకి వెళ్ళింది కదా అని చెప్పి మనం ఇక్కడ మళ్ళీ మనం పీని బై చేసినట్లయితే ఈ విధంగా ఇది సిలో మొమెంటం తీసుకుంది. ఇంకా మనకు పీ అనేది ఇంకా కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం పీని కూడా గమనిద్దాం. పీకి మనకు ఎటువంటి చార్ట్ లేదు కాబట్టి మనం మెయిన్ యాడ్ చేసుకున్న పీని చూద్దాం. ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకు మొమెంటం తీసుకుని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, దగ్గరలో ఏర్పడి మళ్ళీ మూమెంట్ హైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది కదా, ఇది మనకు మెయిన్ నిఫ్టీ చార్ట్లో దాని హైకి మనకు తాకినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఈ టైం చూడండి 10:35కు మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ను గమనించినట్లయితే, ఇక్కడ మనం నిఫ్టీ చార్ట్లను గమనించినట్లయితే 10:35కు ఇక్కడ చూడండి, ఇదే కదా 10:35, ఇది దీని హై దాకా రావడం జరిగింది. ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ ఇక్కడ నుండి మనకు రెస్టారెంట్ తీసుకొని మళ్ళీ మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పీఈలో డౌన్ అయిన తర్వాత ఇక్కడ 10:35కు ఇక్కడ ఇది 10:30కి ఇదే కదా, ఇది మనకి ఇదే మూమెంట్ తీసుకుంది. ఎప్పుడైతే దీని హైకి వెళ్ళిందో ఇది మళ్ళీ మనకు కింది రావడం జరిగింది డైరెక్ట్గా. అర్థమవుతుందా? దీని మీద మనం ఈ విధంగా క్రాస్ అయింది కదా, ఈ విధంగా దీని మీద మనం ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకోకూడదు. ఇక్కడ మాకు కన్సల్టేషన్ అయింది. అర్థమవుతుందా? దీని బాడీ మొత్తం ఇదంతా ఎక్కువ పైన మనకు దీని మీద ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది తప్ప, లేకుంటే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు. ఇక్కడ చూసినట్లయితే సేమ్ అన్ని సమానంగా మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెస్టర్స్గా మళ్ళీ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి మనకు మూమెంట్ తీసుకుంది, ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడి నుంచి బ్రేక్ అయిన తర్వాత ఇది మళ్ళీ మనకు ఇక్కడ మన మార్కెట్ ఆగిందా లేదా చూడు, ఇక్కడ డైరెక్ట్గా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది కదా, మళ్ళీ దీని కింద రెడ్ క్యాండిల్ ఈ 15 క్యాండిల్ క్లోజ్ చేసి కిందికి వచ్చినప్పుడు మాత్రం ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుంది? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకు దీని కింద ఈ రెడ్ క్యాండిల్ ఏర్పడింది కదా, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు దీన్ని క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు ఇది మనకు సపోర్ట్ లెవెల్గా మనం అనుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంది మార్కెట్. మనం ఆడి చేసుకున్న ఈ పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 25,100 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకొని కిందికి వచ్చింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ 59 రూపాయల నుంచి ఇక్కడికి వెళ్ళింది. మెయిన్గా మనకు ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇది 55 రూపాయల నుండి మెయిన్ సి అనేది దాని హైకి తాకిందో మళ్ళీ 63 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైతే ఇది మనకు 11-19కి ఎప్పుడైతే దానికి సమానంగా మళ్ళీ సపోర్ట్ తీసుకుందో ఇది 48 రూపీస్ నుంచి ఇది మనకు 68 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ సి అనేది దాని హైకి వెళ్ళడం వల్ల మళ్ళీ డౌన్ అయింది. ఇదంతా చూడకండి, ఇక్కడ మనకు బ్రేక్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందో లేదో మనకు సంబంధం లేదు. మనకు మెయిన్ సి ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుందో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ 42 రూపీస్ నుంచి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజింగ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,050 సి ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. మనకు స్టెప్ బై స్టెప్ మనకి కిందికి వస్తుంది అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి మనం మెయిన్ సిఈని ప్లస్ మరియు నిఫ్టీ చార్ట్ని ఒకసారి రెండింటిని గమనించాల్సి ఉంటుంది. రెండు మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది మనకు సిఈ కాబట్టి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 70 రూపాయల నుండి ఇది మనకు 103 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇక్కడ చిన్న మూమెంట్ ఉంది, కానీ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకు మెయిన్ సపోర్ట్ 72 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 80 రూపాయల నుండి మనకు 90 రూపాయలు 10 రూపాయలు మాత్రం పెరిగింది. దీని హై ఇంతే, అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది ఇక్కడకి పెరిగింది, అంటే ఇక్కడకి వెళ్ళిందంటే మనకు మెయిన్ నిఫ్టీ సి అనేది దాని దాకా వెళ్ళిందని అర్థం. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ చార్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడకి వెళ్ళింది అంటే దీని హైనికి ఇది మనకు ఇక్కడకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఇది మనకు ఆ సి అనేది పడడం జరిగింది.
ఓకే, ఇందులో రెండో చూడడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి మనం పీఈలో గమనిద్దాం. పీ ఇక్కడ మనం 25,100 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఇదంతా సమానంగా ఉంది, నూతగా ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ మనం మెయిన్ పీని గమనించుకోవాలి. పీ ఎప్పుడైతే ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 49 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 65 రూపీస్కి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సి అనేది దాని హైకి చేరిందో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. 53 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 67 రూపాయలకు ఆ తర్వాత డౌన్ అవ్వకుండానే రావడం జరిగింది. ఇది మళ్ళీ ఇది 45 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్తుంది అనుకోకూడదు ఇది మనకు. ఎందుకంటే మెయిన్ పీ మాత్రం వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఇది మాత్రం వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రేపే ఎక్స్పైర్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇది మనం 42 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 49 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి తర్వాత మళ్ళీ ఇది 50 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ ఇది 41 రూపాయలు ఉండి ఇది మనకు 55 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పీఈలో మనకు మెయిన్ పీ అనేది హై దాకా వెళ్తుందో లేదో అదో కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టు ఇవన్నీ సమానంగా ఉంది ఇక్కడ మనకు. కానీ ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చేదాకా వెయిట్ చేసి ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, పైకి వెళ్ళినా కూడా దీని బాడీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బాడీ దాకా కాదు, బాడీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ బాడీ నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. అర్థమైందా? దీన్ని బ్రేక్ చేయడానికి మనకు పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి హైకి వెళ్ళి ఇక్కడ మనకు సస్టైన్ కాక మళ్ళీ ఇది డౌన్ కావడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్ పీని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,150 పీ ఇది చూడండి. ఇక్కడ మనకి ఇది నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి 74 రూపాయల నుండి మళ్ళీ ఇది 92 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. అంటే మనకు మెయిన్ పీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ 74 రూపాయలు నుండి మళ్ళీ ఇది 94 రూపాయలకు మళ్ళీ ఇది 79 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు తర్వాత అంతా డౌన్ అయింది మళ్ళీ ఇక్కడ. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 65 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 75 రూపాయలకి వెళ్ళింది. కానీ దీని ఈ బాడీ దాకా మాత్రం రాలేదు మనకు. ఓకేనా, దీని బాడీ దాకా మాత్రం రాలేదు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత 66 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎప్పుడైతే హై తాకింది, ఇక్కడ మనకు హై తాకలే, హై అంటే ఇది మనకి కందులో, కానీ మెయిన్ పీకి ఆల్రెడీ హై తాకింది కాబట్టి మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ నుండి మళ్ళీ 67 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 79 రూపాయలకు వెళ్ళి మళ్ళీ మనకు అది 75 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్న పీలు ఈ విధంగా సమానంగా ఉన్నప్పుడు వాటిని బేట్ చేసుకుని మాత్రం కొనుక్కోవాలి తప్ప మన స్వతహాగా మాత్రం అసలు కొనుక్కోకూడదు. థ్యాంక్ యూ.